కాక. దేవుని వాక్యమును జాగ్రత్తగా, నేను రేపు చెప్పబోయే అంశం ఏంటంటే వాక్యము, దాని ప్రాముఖ్యతను గురించి చెప్పాలనుకుంటున్నాను రేపు. ఈరోజు కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యాన్ని మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం. కానీ రేపటి కాల సమయంలో వాక్యము, దాని ప్రాముఖ్యత, వాక్యం ఎంత ప్రాముఖ్యమైనది, వాక్యపు యొక్క విలువ ఎంత విలువైనది, అసలు వాక్యము నేడు ఏమవుతుంది, వాక్యపు యొక్క పరిస్థితి ఏంటి. నేను ఒక విషయం చెప్తాను. దేవుడు మోషేకి చెప్పాడు ఒక మాట. ఏమని తెలుసా? మోషే, ఆ తాపకరమైన సర్పంలో ద్వారా చాలామంది చచ్చిపోతున్నారు, కానీ నువ్వు ఎత్తడి సర్పాన్ని నిలబెట్టు, అరణ్యంలో నిలబెడితే ఎవడు దాని వైపు నిదానించి చూస్తాడో వాడు బ్రతుకుతాడు అన్నాడు. కొంతకాలం అయిన తర్వాత ఇశ్రాయేలు ఏం చేశారు? దానిని కొనియాడటం, దానిని పూజించడం మొదలుపెట్టారు. హిజ్కియా అనేటువంటి రాజు దాన్ని చిన్న భిన్నములుగా చేసేసాడు. అసలు హిజ్కియాకి ఎంత ధైర్యం! అసలు చిన్న భిన్నములా చేస్తాడా? వాక్యం కూడా అలాగే అయిపోతుంది నేడు. వాక్యాన్ని బాగుగా వక్రీకరించడం అలవాటు అయిపోయింది. దాని యొక్క ఒరిజినల్ ఎందుకు చేశారు? ఆ పాము ఎందుకు చేయబడింది అరణ్యంలో? ఇశ్రాయేలు పాపం చేశారు. ఇశ్రాయేలు పాపం చేస్తే ఆ పాపం నిమిత్తం దేవుడు తాపకరమైన సర్పములను, పాములను పంపించాడు. అవి వారిని కాటేస్తుంటే ఇశ్రాయేలు ప్రజలు మోషే దగ్గరికి వచ్చారు. మోషే దగ్గరికి వచ్చి, అయ్యా మేము పాపం చేశాము, మాకు ఇప్పుడు విడుదల కావాలి, విమోచన కావాలని మొరబెట్టుకుంటే దేవుని దగ్గరికి మోషే వెళ్తే మోషేకి దేవుడు చెప్పాడు, ఎత్తడి సర్పాన్ని నిలబెట్టు, దానివైపు ఎవడైతే నిదానించి చూస్తాడో అని చెప్పి, దానికి సాదృశ్యంగా మనుష్య కుమారుడు కూడా ఒక రోజు ఎత్తబడతాడు అని చెప్పి యోహాను సువార్త కూడా చిన్న రాయబడింది. కానీ దేవునికి స్తోత్రం, దాన్ని ఇశ్రాయేలు ప్రజలు ఏం చేయడం ప్రారంభించారు? పూజించడం ప్రారంభించారు, దానిని కొనియాడటం ప్రారంభించారు, ఇదే గ్రేట్ అనడం ప్రారంభించారు. ఏం చేశారు? వాళ్ళు వక్రీకరించారు. అంతే, సింపుల్గా చెప్పాలంటే వాళ్ళు వక్రీకరణ చేశారు. దేవునికి స్తోత్రం కలుగును కాక. వాక్యం చాలా ప్రాముఖ్యమైనది. వాక్యంలో మర్మములు ఉన్నాయా? ఉన్నాయి. అందుకే అంటాడు కదా పౌలు, మర్మమంతియు జ్ఞానమంతియు ఎరిగిన వాడనైనా అని ఉంటుంది 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో. చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. గడిచిన కాలంలో నేను మెఫీబోషెతు గురించి 2వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయంలో మెఫీబోషెతు, దావీదును గురించి, యోనతాను గురించి ఆయా విషయాలు చర్చించుకుంటూ వస్తున్నాం. ముంగుర్తుగా ఎవరు ఉన్నారు? దావీదు యేసుక్రీస్తుకి గుర్తుగా ఉన్నాడు. యోనతాను కుమారుడు దేవుని గుర్తుగా ఉంటే యోనతాను కుమారునిగా మెఫీబోషెతుల జీవితంలో మన జీవితాన్ని ఊహించుకుంటూ ముందుకు వస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును కాక. 3వ వచనానికి వచ్చేసరికల్లా 9వ అధ్యాయం 3వ వచనానికి వచ్చాం. మనం రాజుతో మనవి చేశాను. సీబా వచ్చి ఏమన్నాడంటే, సీబా వచ్చి అంటున్నాడు, అయ్యా యోనతానికి ఒక కుమారుడు అన్నాడు. ఎవరు ఆయన? కుంటి కాళ్ళు గల కుమారుడు. యాక్చువల్గా కుంటి కాళ్ళు అనే దానికి ఇక్కడ అర్థం ఏంటంటే పాదముల దగ్గర పాదం ఇరిగిపోయింది ఆయనకి. ఎందుకు ఇరిగిపోయింది? అదే 2వ సమూయేలు గ్రంథము 4వ అధ్యాయం 4వ వచనం. సౌలు కుమారుడగు యోనాతానునకు కుంటివాడగు కుమారుడు ఒకడు ఉండేను. యజ్రెయేలు నుండి సౌలును గురించియు యోనాతాను గురించియు వర్తమానం వచ్చినప్పుడు వాడు 5 ఏండ్ల వాడు. వానిని ఎత్తుకుని పరుగున పారిపోగా వాడు పడి కుంటివాడాయను. వాని పేరు మెఫీబోషెతు. ఏం చేశారు? కుంటితనం ఎందుకు వచ్చింది అతని జీవితంలో కంటే, ఒక దాది పరుగున ఆయన తీసుకెళ్తుంది, మధ్యలో వాడు ఏమైపోయాడు? పడిపోయాడు. పడిపోవటం వల్ల పాదములకు దెబ్బ తగిలింది. దేవునికి స్తోత్రం. పాదములు అంత మంచిగా లేవు. ఆ పాదములకు దెబ్బ తగలటం బట్టి ఇప్పుడు ఏమైపోయాడు? అతను కుంటివాడు అయిపోయాడు. అతని గురించి సీబా చెప్తున్నాడు. సీబా ఎవరు? సేవకుడు అని నేను గతంలో చెప్పి ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాట గమనించండి. సీబా చెప్తున్నాడు ఏమని? కుంటివాడయ్యా, కుంటోడు ఒకడున్నా అంటే. చూడండి 4వ వచనాన్ని చదువుతాం. అతడు ఎక్కడ ఉన్నాడని రాజు అడగగా, అతడు ఎక్కడ ఉన్నాడని ఎవరు అడుగుతున్నారు? రాజు అడుగుతున్నాడు. ఎవరు అడుగుతున్నారు? రాజు అడుగుతున్నాడు. రాజు ఎవడు? దావీదు. నిజంగా నేను వెదకని వారికి నేను ప్రత్యక్షమైతే నేను దేవుడు అంటున్నాడు.
నన్ను వెతకని వారికి నేను ప్రత్యక్షమవుతున్నాను. ఎదురాడు ప్రజల వైపు దినమల్లా నా చేతులు చాపుతున్నాను. ఇక్కడ దావీదు ఎతుకుతున్నాడు. మెఫీబోషెతు రాజ్యం కొరకు ఎతకట్లేదు. మన అందరం కూడా నిజంగా చెప్పాలంటే మనము దేవుని వెతకలే, దేవుడే మనల్ని వెతికాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడే నిన్ను వెతికాడు. నిజంగా ఒక్కొక్కసారి మన జీవితాలను ఒకసారి అలా పరిశీలన చేస్తూ ఉంటే దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిలో వెతికాడు. వెతికి ఆయన పరుచుకున్నాడు, ఈరోజు నిలబెట్టుకున్నాడు. దేవునికి మహిమ. అతను ఎక్కడున్నాడు? ఎక్కడ? వెరేజీ ఎక్కడున్నాడు? అతను ఎక్కడున్నాడు అనే ప్రశ్న అడిగితే అడగగా సీబా చిత్తగించము, అతడు లోదేబారులో అమ్మీయేలు కుమారుడకు మాకీరు ఇంట నున్నాడని రాజుతో అనెను. దేవుని వాక్యంలో రాయబడుతున్నప్పుడు చాలా స్పష్టంగా కొన్ని విషయాల్ని రాయిస్తూ ఉంటాడు పరిశుద్ధాత్ముడు. ఎందుకు రాయిస్తాడు అంటే దాంట్లో కొంచెము నేర్చుకోవాల్సింది కొంచెం మర్మం దాగి ఉంటుంది. ఇప్పుడు మెఫీబోషెతు ఎక్కడున్నాడు చెప్పండి? మాకీరు ఇంట్లో ఉన్నాడు. ఆ స్థలం పేరేంటి చెప్పండి? లోదేబారు. చెప్పాలి. ఎవరింట్లో ఉన్నారు? మాకీరు ఇంట్లో ఉన్నాడు. ఎక్కడున్నాడు? లోదేబారులో ఉన్నాడు. మాకీరు అనే పేరుకి అర్థం ఏంటో తెలుసా? అమ్మబడినవాడు, కొనబడినవాడు అని అర్థం. ఏం బడినవాడంట? అమ్మబడినవాడు, కొనబడినవాడు. అలాంటి వాని ఇంట్లో ఉన్నాడు. ఎవరు? మెఫీబోషెతు. లోదేబారు అంటే అర్థం ఏంటో తెలుసా? ఫలము లేని స్థలము అని అంట. ఏంటి దాని అర్థం ఏంటి? ఫలము లేని స్థలము. ఫలము లేని స్థలములో కొనబడినవాడు, అమ్మబడిన వాడి దగ్గర ఉన్నాడు. ఒకసారి ఆలోచించండి. ఇది కొంచెం మన జీవితాలకి ఒకసారి అన్వయించుకుని మాట్లాడుకుందాం. ఎక్కడున్నావు? జీవితంలో నిజంగా ఫలభరితమైన జీవితంలో ఉన్నావా? అయితే దేవుడు నిన్ను వెతుకుతున్నాడు. ఫలము లేని స్థలంలో నువ్వు ఉన్నావు, కానీ ఫలభరితమైన తోటగా నిన్ను మార్చబోతున్నాడు. ఎప్పుడు ఒప్పుకుచుండు తోట వల్ల నిన్ను ఆయన చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును కాక. ఎక్కడున్నాడంట? లోదేబారులో ఉన్నాడు. మాకీర్ అమ్మీయేలు కుమారుడు మాకీరి అంటూ ఉన్నాడు. మాకీర్ అంటే కొనబడినవాడు, అమ్మబడినవాడు. అంటే జీవితం అటు ఇటు. కొనబడినవాడు, అమ్మబడినవాడు అంటే ఇటు కొంటున్నాడు, అటు అమ్ముతున్నాడు. వాళ్ళు ఎవరో ఒక స్థలాన్ని కొంటున్నారంట, అమ్ముతున్నారంట. 10 కోట్లు కొన్నారంట ఒక స్థలాన్ని, 100 కోట్లకి అమ్మారంట. మళ్ళీ ఇంకో స్థలం కొన్నారంట, ఆ స్థలం మళ్ళీ అమ్మడం. ఏమండి? అంటే సరైన స్థిరత్వము లేని ఇంట్లో ఉన్నాడు. ఎక్కడున్నాడు? స్థిరము లేని గృహము, ఫలము లేని స్థలము. చెప్పండి. స్థిరము లేని గృహము, ఫలము లేని స్థలము. ఇవేనా మన జీవితం ఎలాగ ఉందేమో? స్థిరము లేని జీవితం. దేవుడు చెప్తాడు ఒక దగ్గర ఉంటారంటే, ప్రభువా ఇక్కడ ఉంటే చెప్పాలి. ఇక్కడ ఉంటే చెప్పండి. మీరు ఇక్కడ ఉంటే అని మీరు పలకడం కాదు. చెప్పండి. ఇక్కడ ఉంటే ప్రభువా ఇక్కడ ఉంటే మా వల్ల కావట్లేదు ప్రభువా. ఫస్ట్ది ఏం కావట్లేదు? మా వల్ల కావడం లేదు. ఈ స్థలం కన్నా వల్ల అక్కడ ఎదురుగా కనబడుతుంది ఒక స్థలం ప్రభువా. అంతేనా? ఫలము లేని స్థలము, స్థిరము లేని గృహము. స్థిరం లేదు గృహంలో. ఏం లేదమ్మా? స్థిరం లేదు. నిన్ను స్థిరపరచడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ రాత్రి కాల సమయంలో జ్ఞాపకం చేసుకుంటే దేవుడిని నిన్ను స్థిరపరచువాడవు. పాట పాడతావా? పాట మాత్రం పాడతారు అందం. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. చాలు. దేవునికి మహిమ. స్థిరపరచువాడవు, మిమ్మల్ని స్థిరులుగా చేసి అని దేవుని వాక్యం ఉంటుంది. దేవుడు ఎప్పుడు కూడా స్థిరులుగా ఉండాలనుకుంటాడు. కానీ మన మనసు, మన బ్రతుకు, మన విధానం ప్రభువా నా వల్ల ఇది కాదు. యోసేపు ఒక్కసారి పరిశీలన చేద్దాం. యోసేపుని ఇప్పుడు యోసేపుని జ్ఞాపకం చేసుకుందాం. యోసేపుని అన్నలు అమ్మేశారు. ఆయన వచ్చి ఎక్కడున్నాడు? పోతిఫరు ఇంట్లో ఉన్నాడు. పోతిఫరు ఇంట్లో ఉన్నప్పుడు అతని భార్య యోసేపు మీద నిందారోపణ చేసింది. నిందారోపణకు తగిన శిక్ష చెరసాలలో వేయబడటం. చెరసాలలో వేయబడితే స్థిరంగా ఉన్నాడా? పోనీ రాజు అయ్యాడు, స్థిరంగా ఉన్నాడా? బయటకు వచ్చిడా? స్థిరంగానే. ఎక్కడున్నా స్థిరంగానే ఉన్నాడు. అమ్మి వేయబడిన తర్వాత ఏ రోజు తప్పించుకుందాం, ఐగుప్తు నుంచి పారిపోదాం అనుకోలే.
యోసేపుకి అప్పుడు వయసు 17 సంవత్సరాలు. ఒక అబ్బాయి, తప్పించుకోవడానికి అవకాశం ఉన్న ఏజే, పారిపోవాలని ఉర్రూతులుగుతున్న ఏజ్ అది. 17 సంవత్సరాలప్పుడు నిలవనే ఉండదో తెలుసా, పరిగెట్టాలనిపిస్తుంది ఆ టైంలో. అన్ని సకల విధ భోగాలన్నీ అనుభవించాలనిపిస్తుంటుంది. నిజంగా చెప్తున్నాను. తాగాలనిపిస్తుంది, తిరగాలనిపిస్తుంది, సినిమాలు చూడాలనిపిస్తుంది ఎక్కువ శాతం అక్కడ ఆ టైంలో. అంతవరకు బాగానే ఉంటాం, అంతవరకు సూపర్, అంతవరకు ఎక్సలెన్స్ లైఫ్. కానీ అప్పుడు స్టార్ట్ అయింది అసలు చెప్తాం. అందుకే నేను అంటాను, అందుకే 18 దాకా ఎవరికి బాప్టిజాలు ఇవ్వమాకండి. 18 వచ్చిన తర్వాత పిల్లలు తెలుస్తుంది. ఎందుకంటే 17 సంవత్సరం వరకు నేను చాలా నీతిమంతుడిని. నాకు ఆలు ఈయన తప్పితే మరొకటి తెలియదు. 17 సంవత్సరం దాటితే ఇక దేవునికి స్తోత్రమే. తాగడం, దొంగచాటుగా, ఫ్రెండ్స్తో క్రికెట్ ఆడడానికి వెళ్ళి ఎవడొకటి తీసుకొస్తే ఎరా అంటే ఇవ్వరా, ఆడు ముందు తాగకపోతే నేనెక్కడ చిన్న అయిపోతానని భయపడి తాగించేవాడిని. ఆడు తాగకపోతే ఏమనుకుంటాడు ఏంటంటే, అంటే మనం ఒక స్టైల్ కొట్టాలి కదా, ఒక హీరో స్టైల్ ఇవ్వాలి కదా అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి జీవితం అప్పుడు దాకా చాలా అద్భుతం. ఇంకా అప్పుడు స్టార్ట్ అయిందండి సినిమా. అపరిచితుడితో స్టార్ట్ అయింది. ఏ చితుడితో? ఇంకంతే. వదలలే. ఒక్కసారి దాన్ని పట్టుకుంటే వదలడానికి అవకాశం దొరకదు. మీకు విషయం తెలుసా, ఇప్పుడు బాగుపడదాము అని చెప్పి అనుకున్న రోజు ఎవడు మనకు సాయం చేయడు. కానీ చెడిపోతామంటే 100 ఇచ్చేస్తారు. అవును, డబ్బులు పోగేసి మరి ఇస్తారు నువ్వు చెడిపోరా అని. కానీ మంచి కోసం అయితే సారీ ఉన్నా సరే సారీ చెప్తారు. కానీ స్థిరుడుగా ఉన్నాడు ఎవరు? యోసేపు. 17 సంవత్సరాల ఏండ్లప్పుడు చాలా స్థిరుడుగా ఉన్నాడు. దేవుడు తర్వాత నన్ను కొట్టాడు, మార్చుకున్నాడు. దేవునికి మహిమ కలుగును కాక. ఆయన ప్రేమకు నేను ఎప్పుడు దాసుడినే. ఆమేన్, హల్లెలూయా. చూడండి, స్థిరం లేని గృహం. చాలా మంది జీవితాలు ఏమి లేదు చెప్పండి, స్థిరం లేదు. గాలి ఎటు వీస్తే అంట జీవిత పయనం కూడా అటే వెళ్ళిపోతుంది. గాలి తీసింది అనుకోండి, గాలి తీస్తే ఎటు వెళ్తున్నావు రా, స్థిరంగా ఒక దగ్గర ఉంటారా, ఇక్కడ మధ్యలో నిలబడు. ఇటు 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 గాలి తీస్తుంది. ఇటు డబ్బులు బాగొస్తాయి, ఇటు వెళ్తున్నా, ఏ డబ్బులు బాగొస్తుంది. యోసేపు చెరసాల్లోనే ఉన్నాడు. ఏదో ఒక రోజు దేవుడు నన్ను హెచ్చిస్తాడని తెలుసు. దేవుడే కానీ మీరు నన్ను పంపలేదు అన్న సాక్ష్యంలోనే ఉంది యోసేపు జీవితం. స్థిరం లేని జీవితంలో ఉన్నారు. రెండోది ఎక్కడ? ఫలము లేని జీవితంలో ఉన్నారు. ఏ జీవితంలో? ఇప్పుడు మెఫీబోషెత్ ఏ స్థితిలో ఉన్నాడయ్యా అంటే స్థిరము లేని జీవితంలోనూ ఫలము లేని జీవితంలోనూ ఉన్నాడు. స్థిరం లేదు, ఫలం లేదు జీవితాల్లో. ఫలం అంటే ఆశీర్వాదం, స్థిరం అంటే ఒక దగ్గరగా ఉండి ఆస్వాదింపబడటం. ఎవరైనా సరే స్థిరంగా ఉండాలనుకుంటారు. ఏమండి, ఎవరైనా ఉద్యోగాలు చేసేటప్పుడు పర్మనెంట్ చేయాలని ఆశపడతారు, అంతేనా? ఎవరైనా ఉద్యోగం చేసేటప్పుడు ఏం చేయాలని ఆశపడతారు? మాకు పర్మనెంట్లు చేస్తే బాగుంటుంది అనుకుంటారు. పర్మనెంట్ చేయాలనుకుంటారు. కానీ వద్దొద్దు, మాకు పర్మనెంట్ వద్దు అనుకుంటే అంటే అర్థం ఏంటి? మాకు స్థిరత్వం లేదు, మేము ఎటు గాలి ఇస్తే. అందుకే దాని స్థలము మాకీరి ఏంటో కొనబడుతున్నాడు, అమ్మబడుతున్నాడు. అంటే ఎటు పడితే స్థిరం లేదు దానికి. ఎప్పుడు ఎవడు కొనుక్కుంటాడో తెలియదు, ఎవడు అమ్మేస్తాడో తెలియదు. ఎవడు కొనుక్కుంటున్నాడో తెలియదు, ఎవడు అమ్మేస్తున్నాడో తెలీదు. రెండో స్థలం ఏంటి? మెఫీబోషెత్ ఎక్కడున్నాడు? విచారిస్తున్నాడు. దేవుడు నీ కొరకు కూడా విచారిస్తున్నాడు. నువ్వు ఎక్కడున్నావు, ఎలాగున్నావు? ఫలము కలిగిన జీవితంలో ఉన్నావా, ఫలము లేని జీవితంలో ఉన్నావా? స్థిరముగా ఉన్నావా, స్థిరం లేని జీవితంలో ఉన్నావా? నీ కొరకు మాత్రం ఆయన విచారిస్తున్నాడు. దావీదు ఎక్కడున్నాడనే ప్రశ్న వేశాడు. ఇప్పుడు చూద్దాం 5వ వచనం. అప్పుడు రాజైన దావీదు మనుష్యులను పంపి లోదెబారులో అమ్మీయేలు కుమారుడు ఒక మాకీరు ఇంటి నుండి అతన్ని రప్పించను. ఇప్పుడు ఎవరు పంపిస్తున్నారు? దావీదే పంపిస్తున్నాడు. ఎక్కడ తెలుసా? దావీదు దగ్గరకు రావడానికి దావీదు ఎవరిని పంపాడు? మనుష్యులను పంపాడు. దాసులో సైనికులు ఎవరో, రే లోదెబారుకి వెళ్ళండి, లోదెబారులో మాకీరు ఇంటి దగ్గరికి వెళ్ళండి, మెఫీబోషెత్ను తీసుకుని రండి. రప్పించాడంట, తీసుకుని రా. ఒకవేళ మాకీరులు కనొచ్చు, ఎందుకు మీరు తీసుకెళ్తున్నారంటే దావీదు రమ్మన్నాడు. వావ్, దేవుని స్తోత్రం కలుగును గాక.
ఎవరు రమ్మన్నారయ్యా? దావీదు రమ్మన్నారు. దావీదు గారు రమ్మన్నారు. దావీదు గారిని పిలిచారు. మెఫీబోషెత్కి అర్థం కాదు, భయం. ఎందుకు తెలుసా? దావీదు ఇప్పుడు రాజు కాబట్టి తప్పనిసరిగా రావాలి, రాకపోతే ప్రాణాలు పోతాయి. మాకీరు లోపడాల్సిందే. కానీ మాకీరుని అయ్యా ఒక్కసారి ఆలోచించి ఆ మనుషుల్ని ఏమైనా అని అనుకుని ఉండొచ్చు మెఫీబోషెత్. ఎందుకు తెలుసా? శత్రువు చనిపోతే, గుర్తుపెట్టుకోండి, శత్రువు చనిపోతే శత్రువు కొడుకులను కూడా ఉంచడు రాజు. నేను దేవుని స్తోత్రం, రాజరిక ప్రార్థనలు నేను అలాగే చేస్తాను. శేషం ఉండదు ప్రభ, ఉంటే డేంజరస్ అంటాడు. వాడు మారు మంచి పొందాడా ఓకే, లేకపోతే వేసి రక్తమే చెయ్యి. శేషం ఉండకూడదు. శేషం మామ కాదు, శేషం అంటే మిగులు ఉండకూడదు ఎవడు. ఎందుకంటే శత్రువు ఎప్పటికైనా, అందుకే యుద్ధ నీతిలో ఒకటి ఉంది, ఏంటో తెలుసా? మీరు వెళ్ళి ప్రతి పురుషుని చంపియండి. ఏం చేయాలి? ప్రతి మగాన్ని చంపేయాలి. ఎవ్వరు ఉంచదు ఆ ప్రాంతంలో. ఉంచావా వాడు నీకు శత్రువే, గుర్తు పెట్టుకుని. వాడు నీకు ఊరే. ఎప్పటికైనా మార్పు నుండి వాళ్ళు మీకు లోబడ్డారా, ద్వారాలు తెరిచారా ఓకే, లేదు తెరవము, మేము యుద్ధానికి వస్తామని ఎవడైనా రెచ్చిపోయి యుద్ధానికి వచ్చేదనుకో, ఏం మగాన్ని ఉంచదు, ఏ మగాన్ని ఉంచదు, తీసేయండి అంతే. ఆడుంచాడు, ఆడే శత్రువు. మీరు న్యాయాధిపతుల గ్రంథాన్ని చదివితే ఆ విషయాలు బాగా అర్థమవుతాయి. శత్రు శేషం ఉంచితే ఎలాంటి ప్రబలం అవుతారు. ఎందుకు? సమూయేలు మొదటి అధ్యాయంలో 15వ వచనంలో సౌలుకి సమూయేలు గారు ఏం చెప్తారు? బాబు శేషం ఉంచొద్దు, అందరిని లేపి అమాలేకుల్ని. కానీ మనోడు ఏం చేశాడు? ఉంచాడు. ఎంతవరకు వెళ్ళిపోయింది తెలుసు? అది హేరోదు రాజు దాకా వెళ్ళిపోయింది. ఆ అగగు రాజు ఉంచడం కాదు, అమాలేకులు ఉంచడం కాదు. అమాలేకుల్లో ఒక తెగ ఇదుమియాల నుండి వచ్చిన వాడే హేరోదు. ఇదుమియాల నుండి వచ్చి యూదుడిగా పరిగణింపబడిన వాడే ఇస్కరియోతు యోధ. అంతదాకా వెళ్ళిపోయింది. దేవునికి భయం కలుగును కాక. అందుకే శత్రు శేషాన్ని ఉంచడం. మెఫీబోషెత్కి ఆ భయం ఉండొచ్చు. దావీదు నన్ను తీసేయాలనుకున్నాడేమో, అందుకే రప్పించడానికి వచ్చారు. మనుష్యులను పంపాడు. కానీ ఏదేమైనప్పటికీ మరొక పక్క ఆలోచన ఎవరో చెప్తారు కదా, రే మీ నాన్నను దావీదు మహారాజు గారు స్నేహితులు, ఆ స్నేహాన్ని బట్టి పిలుస్తున్నాడేమో. కొన్నిసార్లు దేవుని దగ్గరికి రావడానికి అన్ని భయాలు అడ్డు. ఎవడేమనుకుంటాడో, ఎవడేమంటాడో, ఎవడేం చేస్తాడో, ఏదో భయం, తెలియని భయం వెంటాడుతూ ఉంటుంది దేవుని దగ్గరికి రావడానికే. పిలుస్తున్నప్పటికీ అయ్యా రావాలని ఉంది కానీ మా వాళ్ళు ఏమనుకుంటారని రాలేకపోతున్నానయ్యా, వాళ్ళు ఏమనుకుంటున్నారని రాలేకపోతున్నానయ్యా. మెఫీబోషెత్తు భయపడినా ఏమైనా సరే రప్పించబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు నేను ఈ మాట అన్నానో బైబిల్లో నుండే సాక్ష్యం ఇప్పిస్తాను. నేను ఊరకనే మాట చెప్పను, అది మీకు తెలిసినా తెలియకపోయినా చెప్తున్నాను. ఊరకి మాట చెప్పను. మెఫీబోషెత్తు భయపడ్డాడు అనడానికి సాక్ష్యము ఈ అధ్యాయంలోనే ఉంటుంది. చూద్దాం, 6వ వచనం చదువుతాం. సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషెత్ దావీదునకు వచ్చి సాగిలపడి నమస్కారము చేయగా, దావీదు మెఫీబోషెత్తు అని అతన్ని పిలిచినప్పుడు దేవునికి మహిమ కలుగును గాక. చిత్తము నీ దాసుడినైనా నేనున్నాను. ఇప్పుడు ఏమంటున్నాడు? యాక్చువల్గా ఏమనాలి? నీ మేనలున్నైనా నేనున్నాను అన్నా, నీ దాసుడిని అంటున్నాడు. ఆలోచించండి. మీ మామయ్య పిలుస్తున్నాడు రా, ఎవడో పిలవట్లే, మీ మామే. మీ మామ నీకు మామ వరుస అవుతాడు, నీకు మామయ్య అవుతాడు. నీ మామయ్య పిలుస్తున్నాడు అంటే ధైర్యంగా రావాల్సినోడు ఎలా వచ్చాడో తెలుసా? మెఫీబోషెత్తు అని పిలవగానే చిత్తము నీ దాసుడన్నాడు. నీ దాసుడనేది నేనున్నాను. తను ఎలా భావించుకుంటున్నాడంటే నేను నీ దాసునయ్యా. మనం కూడా అనుకుంటాం కదా, దేవా నీ దాసుని. ఆయన ఉద్దేశంలో మన పట్ల ఏంటో మనం గ్రహించాం.
అంటే దీని అర్థం ఏంటంటే మనం దాసులం అంటే దాసులమే. ఆయన ఉద్దేశం, ఆయన ఎందుకు పిలిచాడో, ఎందుకు స్థిరపరుస్తున్నాడో, ఎందుకు ఫలము లేని స్థలము నుంచి ఈ రాజ్య భవనంలోనికి పిలిచాడో అర్థము కాదు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఆయన మాట చొప్పున వచ్చావు కదా, ఆయన మాట చొప్పున వినడం ప్రారంభిస్తే ఖచ్చితంగా ఒక దినము ఆశీర్వాదం మహిమగా ఉండబోతుంది. ఆ దినము ఈ దినమే కావచ్చు కాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ మాట వినండి చాలా జాగ్రత్తగా చక్కగా. మెఫీబోషెతు, నీ దాసుని నేనున్నాను అంటే వెంటనే దావీదు ఏమన్నాడు చూడండి 7వ వచనం. అందుకు దావీదు, నీవు భయపడవద్దు. ఏమన్నాడు అంటే మెఫీబోషెతు భయపడుతున్నాడా లేదా? ఊరకే డైలాగులు వేస్తారు. బైబిల్ గ్రంథం ఊరకే డైలాగులు వేసే పుస్తకం కాదు. నీవు భయపడవద్దు. ఎందుకో మెఫీబోషెతులో స్వరంలో భయం ఉంది. ఎందుకు పిలిచాడో, లేపడానికి పిలిచి ఉంటాడు దావీదు. ఎంత మా అత్తని పెళ్లి చేసుకున్నా, నా మేనత్తని ఈ మికాలను వివాహం చేసుకున్నప్పటికీ కనికరిస్తాడో కనికరించడో. తీసేయండిరా పేక అంటే 2 నిమిషాలు నా పేక ఎగిరిపోతుంది. నా పరిస్థితి ఏం కాను. పిలిచాడుగా వచ్చాను. ఇప్పుడు మెఫీబోషెతు దావీదు చెప్తున్నాడు ఏమని తెలుసా? నీవు భయపడవద్దు. నువ్వు భయపడద్దు. నేను పిలిచాడా? భయపడద్దు. ఏంటో పిలిచి ఎలాంటి స్థలంలో పెట్టాడు, ఏంటో నన్ను ఎలాంటి స్థలంలో ఉంచాడు. నా స్థితి నేను అలాగే అనుకుని ఉంటే ఈరోజు ఈ పరిస్థితి ఇక్కడ లేదు. మీరు చర్చికి వెళ్ళరని నేను అన్నాం. చర్చికి వెళ్ళరని అంటానా? పొరపాటును కూడా అన్నాం. ఈ పరిస్థితి ఇప్పుడున్న పరిస్థితి 4 నెలల క్రితం వచ్చుంటే, ఇప్పుడున్న పరిస్థితి డిసెంబర్ మాసంలో గట్ట వచ్చుంటే, నాకు జనవరి మాసంలో నేను ఉండేవాడినో ఉండని వాడినో నాకే తెలియదు. నిజంగా నాకు తెలియదు. నాకెందుకో జీతగాడిని అయిపోదు. కానీ నా ప్రభు నన్ను ప్రేమించి, నువ్వు భయపడవద్దు, నీ పాదములు స్థిరపరచుకొని చెప్పి నన్ను నిలిపి ఉన్నాడు. హల్లెలూయా. ఎక్కడో మనిషి అన్నాక ఎక్కడో ఒక చిన్న స్వార్థం ఉంటుంది కదా. ఎంత పిలిచినా ఓకే, ఫోన్లో మాట్లాడుకుంటాం, దేవుని స్తోత్రం వదిలేస్తాం, అంత అయిపోయింది. నిజంగా కొన్నిసార్లు వాక్యం చెప్పేటప్పుడు ఈ గద్దింపులు ఇవన్నీ అవసరమా మనకి? నేను భావించుకునేవాడిని, ప్రభు ఈ గద్దింపిస్తుంటే ఎవరు ప్రభు, ఎవరు లక్ష్య పెడతారు? నాకేమీ ఎఫెక్ట్ లేవు ప్రభు. ఈ స్వరంతోనే చెప్పాలి. మొత్తం గంటైనా, అరగంటైనా, 10 నిమిషాలైనా, 20 నిమిషాలైనా ఇదే స్వరంతో చెప్పాలి. నాకు ఎఫెక్ట్స్ లేవు ప్రభు. గట్టిగా ఎక్కడైనా ఒక పదం పలికితే, ఇప్పుడు ఇందాక పదం చెప్పగానే ఆమె చెప్పి చూసాం, అదే మైక్లో చెప్తే ఇద్దరు వస్తారు, ఒక లెవెల్లోకి వెళ్తుంది. అది లేదు ప్రభు నాకు. నువ్వు భయపడవద్దు, అవన్నీ చూడొద్దు. నువ్వు చూడాల్సింది నన్ను, నా వైపు చూడు. నా వైపు చూడు. దేన స్థితిలో, సంపన్న స్థితిలో, కలిమిలో, లేమిలో, అన్నిట్లో నేర్పిస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన నాకు ఇచ్చిన కృప, అందుకే ఇలా వెళ్తుంది. ఇది నువ్వు ఎలా చెప్తే నేను అలా ఉంటాను ప్రభు. అదే నిజమైన శక్తి. దేవుని వాక్యం శక్తి అని ఉంది, అంతేగాని దేవుని స్తోత్రం, దేవుని వాక్యమే శక్తి. ఆయన ఎలా ఉంచితే అలా ఉంచితే అదే శక్తి. ఏమీ లేని వారమైనటువంటి అన్నీ కలిగిన వారం అంట. డైలాగ్ బెలేగా ఉంటుంది కదా. ఏమీ లేని వారేంటి, అన్ని కలిగిన వాళ్ళ. ఎలాగమ్మ చెప్పేస్తున్నారు? అసలు మీకేముందని ఇల్లు కట్టేస్తున్నారు, మీకేముందని కడుతున్నారు? అవన్నీ మాకేమీ లేదు, కానీ అన్నీ ఉన్నాయి. ఎవడు రే, కానీ మనం అలాగే పలకాల. మనం ఏం చేస్తాం? ప్రపంచానికి అర్థం కాదు కదా మనం అలా. నువ్వు దేవుడు ఏసే మాట వింటావా, లేకపోతే లోకానుసారంగా వెళ్తావా? లోకం వద్దయ్యా, దాని ఆశలు వద్దయ్యా అంటావా? మళ్ళీ ప్రభా లోకంలో
నీ పదం నువ్వు పలుకు. నీ పదం ఏదో నీకు దేవుడు ఏం పలకమన్నాడో దాన్ని చాలా జ్ఞానయుక్తముగా, తెలివిగా, వివేచనగా పలకాల. పలుకుతున్నది అవతలు కూడా మాట్లాడడానికి లేదు మీకు వీళ్ళు. అట్లా పలుకుదుముగాక. అవును, నువ్వు భయపడవద్దు. దేవుడు చెప్తున్న మాట, నువ్వు భయపడవద్దు. నీ పరిస్థితులు ఎలాగో నాకు తెలుసు, నీ బలహీనతలు నాకు తెలుసు, నీ రోగం నాకు తెలుసు, నీ వ్యాధి ఏంటో నాకు తెలుసు, కానీ నువ్వు భయపడవద్దు. నేను రప్పించాను గృహానికి, నేను రప్పించాను నా సన్నిధానానికి. చూడండి ఒక్కసారి ఏమంది, నువ్వు భయపడవద్దు. నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తం నిజముగా నేను నీకు ఉపకారము చెప్పి నీ పితరుడైన సౌలు భూమి అంతే నీకు మరలా. భూమి అంటే వాగ్దానం, గుర్తుపెట్టుకోండి అండి. మరలా నీకు వాగ్దానం ఉంది. నీ వాగ్దానం ఏం చెదిరిపోలే తల్లా, రక్తం ఏం చేయాలి, నీ వాగ్దానం ఏం చెదిరిపోలే. ఈ సంవత్సరం నాకు దేవుడు యెహోవా మందిరమున పునాదిని వేయుటకై దాని దినమున ప్రవచించిన ప్రవక్తల మాట వినివారులారా ధైర్యంగా ఉండి అన్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు ధైర్యంగా ఉండమన్నాడో ఈ నెలల్లో అర్థమవుతుంది. మందిరం అయిపోయింది, అన్నీ అయిపోయి దేవునికి మహిమ కలుగును కాక. కానీ ఎందుకు ధైర్యంగా ఉండమన్నాడు? రెండవది, ప్రభువా నాకే పర్సనల్గా వాగ్దానం ఇస్తే, నువ్వు దేవుని నమ్ముకుని మౌనముగా ఉండుము. నా ప్రాణమా, నాలో నీ వేళ కృంగిపోయినావు, నాలో నీ వేళ తొందరపడుచున్నావు. పరిస్థితులు ఇక్కడ ఉన్నావు. కొంతమందికి తెలిసి ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్తున్నామో, ఎడం ఇక్కడ కొంతమందికి తెలిసి ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్తున్నామో. దేవుని నమ్ముకొని మౌనంగా ఉండు. నువ్వు వెళుతున్నావు, నిజంగా మరలా నీకు రప్పిస్తాను, నీ భూమి నీకు ఇస్తాను వాగ్దానం చేస్తున్నాడండి. దావీదు యేసుక్రీస్తుకి ముంగుర్తుగా, దేవునికి ముంగుర్తుగా ఉన్నాడు కదా. ఇప్పుడు దేవుడు నీకు అంటున్నాడు, నీ వాగ్దానం నీకు వస్తుంది. నువ్వేం తొందరపడక్కర్లే, నువ్వు భయపడక్కర్లే. నీ వాగ్దానం, నీ తండ్రికి చేసిన వాగ్దానం నీకు చేయబోతున్నాను నేను. ఇదిగో తలుపుని ఎదుట తెరిచి ఉన్నాను, దానిని ఎవ్వడు వెయ్యనేరడు. వాగ్దానం ఇచ్చాడు యేసు రక్తమించి. హల్లెలూయా. ఇదేం నేను తలచుకొని ప్రిపేర్డ్గా వచ్చిన మాట కాదు. ఇది ఈ సమయంలో ఆయనే ఇచ్చిన మాట కనుక ఖచ్చితంగా ఆయనే నెరవేర్చువాడు. అమ్మే, నేను ప్రభుని స్తుతిస్తున్నాను, గానపరుస్తున్నాను. హల్లెలూయా. ఎదుగో తలుపుని ఎదుట తెరిచి ఉన్నాను. తలుపు తెరవబడుతున్నట్లుగా కనబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. నీ భూమిని మరలా నీకు ఇప్పిస్తానయ్యా. ఎంతవరకు భూమి లేకుండా ఉన్నావు, వాగ్దానం లేదు, ఫలం లేదు, వాళ్ళు ఉదయ బారిలో ఉన్నావు, మాకిరేంటో ఉన్నావు, పరిస్థితులు ఏమి నీవు అనుకూలంగా లేవు. కానీ నువ్వేం భయపడద్దు. మీ నాన్న ఉన్నాడు, మీ నాన్నను బట్టి నేను నీకు భూమి ఇస్తాను అంటే ఏమన్నాడో చూడండి. మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయుదువని సెలవిగా. ఎక్కడ భోజనం చేస్తావంట? నా బల్ల యొద్దనే. ఎక్కడ అంటే రాజు భోజనం దగ్గరే నువ్వు నా భోజనం చేస్తావు. అంటే నువ్వు కూడా కుమారుడివే, నువ్వు కూడా కొడుకువే. ఒక కొడుకుగా నువ్వు పరిగణింపబడతావు నేటి నుంచి. ఇదిగో ఈ రాత్రి నుంచి దేవుడు మనకి మరొకసారి అంటున్నాడు, నాన్న వాగ్దానం పోయిందని ఉదయబారులో నువ్వు అమాకిరంటూ ఉన్నావు కదా, ఇప్పుడు నేను తీసుకొచ్చి నా దర్బారులో, నా సన్నిధిలో నేను నిలవబెట్టాను. నా సన్నిధిలో నిలవబెట్టి నీకు భూమిని ఇస్తానంటే వాగ్దానం చేస్తున్నాను. నేను వాగ్దానం నీ పట్ల స్థిరపడతాను. నువ్వేం భయపడొద్దు. నా సన్నిధి నిలిచి భాగ్యం నీకు ఇస్తాను. అంత మాత్రమే కాదు, భోజనం నాతో సదాకాలం నువ్వు భోజనం చేస్తావు, నాతో నువ్వు సహవాసం చేస్తావు. ఆయన కుమారుని సహవాసమునకు పిలిచిన దేవుడు నమ్మతగిన వాడు. రాజుల భోజనం ఎలా ఉంటుందో తెలుసా? ఒక్కసారి మొదటి రాజుల గ్రంథము తీస్తే రాజుల భోజనమును కనబడుతుంది. ఎంత అద్భుతమో చూడండి, ఒక్కసారి చూద్దాం. ఉందా రాజభోజనం? ఎక్కడుంది? మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయం 22వ వచనం. ఒక్కొక్క దినమునకు సొలొమోను భోజనపు సామాగ్రి ఎంత అనగా, సొలొమోను భోజనపు సామాగ్రిలో ఉందంటే దావీదు ఇంకే ఉంది కదా, ఆయన తండ్రే కదా. చూడండి ఎంత అనగా 600 తూముల సన్నపు గోధుమ పిండి. ఎన్ని తూముల? ఒక 6000 కేజీలు వేసుకోండి. రోజుకి 6000 కేజీలు గోధుమ పిండి అంట. భూమి ఎంత పండుతుందో మరి, ఎంతమంది తింటున్నారా ఇంట్లో? ఓరి దేవుడు, అక్కడ సమృద్ధి. అక్కడ 1200 తూముల మొతక పిండి, క్రొవ్విని ఎడ్లు 10, అబ్బా విడి ఎడ్లు 20, 100 గొర్రెలు. 100 గొర్రెలే. 1 కేజీ మాంసం కొనుక్కోవడానికి మనకి ఇబ్బంది అవుతుంది. 100 గొర్రెలు అంటే రోజుకి సొలొమోను భోజనం. అంత సమృద్ధిలోనికి దేవుడు నేను తీసుకురాబోతున్నాడు. ఈ రాత్రిని చరిత్ర తిరగరాయిపోతున్నాడు. దేవునికి మహిమ కలుగును కాక. చూడండి అక్కడ ఏమంటాడు, భోజనం చేయదు అని సర్వేగా. అంత అతడు నమస్కరించి
చచ్చిన కుక్క వంటి వాడనైన నా ఎడల నీవు దయచూపుటకు నీ దాసుడినకు నేను ఎంతటి వాడను అనెను. అప్పుడు రాజు సౌలు సేవకుడైన సీబాను పిలవనంపి, సౌలుకును అతని కుటుంబానికి కలిగిన సొత్తంతా నీ యజమాని కుమారునికి నేను ఇప్పించున్నాను. చూడండి, మన డైలాగులు మనవే. ప్రభువా ఎంత కృప అయ్యా, నా పైన నువ్వు కృప చూపించవని ఏడుస్తూ ఉంటే దేవుడు మాత్రం నీ ఏడిపినప్పుడు చూడటం, అదే దేవునిలో ఉన్న గొప్పతనం. దేవుడు మన కన్నీటిని నాట్యంగా చేస్తాడు, మన కన్నీటి విడిస్తే చూస్తాడు. కానీ ఎప్పుడైతే మనం తగ్గించుకుని దేవుని ఎదుటి ప్రాధాయపడతామంటే, ప్రభువా నీ కృపను బట్టి నేను ఇది పొందుకున్నాను కదా ప్రభువా, చచ్చిన కుక్క వంటి వాడని, బ్రతుకేం లేదు నా జీవితంలో, కానీ అయినప్పటికీ ఏమంటున్నాడు, వాగ్దానాన్ని మర్చిపోవట్లేదు దేవుడు. దావీదు వాగ్దానాన్ని మర్చిపోవట్లేదు. సేబాని పిలిచాడు, రా సేబా, ఇగో నీ యజమాని భూమి అంతా కూడా మరలా సొత్తంతటిని నీ యజమాని కుమారునికి నేను ఇప్పించి ఉన్నాను. కావున నీవును నీ కుమారులని దాసుని అతని కొరకు నువ్వు వెళ్ళలేవు, ఎందుకంటే నీ కాలు కుంటివి కదా, నువ్వు చేయలేవు కొన్ని పనులు, దేవుడే చేపిస్తాడు. భారం ఎవరి మీద వేయాలి? దేవుడే సేవకులను ఏర్పాటు చేస్తాడు, దేవుడే నీకు పరిచారకులను ఏర్పాటు చేస్తాడు. సీబాను ఏర్పాటు చేశాడు. అక్కడ ఎవరిని ఏర్పాటు చేశాడండి? సీబాను ఏర్పాటు చేశాడు. సీబాను ఏర్పాటు చేసి అంటున్నాడు, నీ దాసుని అతని కొరకు ఆ భూమిని సాగుబడి చేసి నీ యజమాని కుమారునికి భోజనమునకు ఆహారం కలుగునట్లు నీవు దాని పంట తేవను. నేను నీకు డబ్బులు ఇస్తానని చెప్పట్లే, పంట తీసుకొచ్చి ఇచ్చేయి. రాజుగారి ఆజ్ఞ, ఈ దాసులు నువ్వు కూడా బాగా ఆశీర్వదింపడ్డావు కదా, ఆ భూమిని కూడా పండించాడు. ఆ భూమి పంట తీసుకొచ్చి ఇచ్చేది. నీకు ఎలాగో ఉంది, నీకు లేకపోతే ఇవ్వాలి, నీకుంటే దేవునికి స్తోత్రం. ఉంది కదా, నీ యజమాని కుమారుడిని మెఫీబోషెతు ఎల్లప్పుడూ నా బల్ల యొద్దనే భోజనం చేయనని సెలవిచ్చాను. ఈ సేబాకు 15 మంది కుమారులను 20 మంది దాసులుండి. ఎంతమంది అంట? 15 మంది కుమారులంట, 20 మంది దాసులు ఉన్నాయి. పండించగలరా? 35 మంది పండిస్తారా? పండిస్తే తీసుకురండి 35 మంది. ఇది కూడా చేయాలి మీరు పని. చూడండి, కూడా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు నా బల్ల దగ్గరే తింటాడు. సేబాకి స్వీట్ వార్నింగ్. నిన్ను బట్టి దేవుడు నీకు పని చేయకపోతే కూడా వాడికి వార్నింగ్ ఇస్తాడు, స్వీట్ వార్నింగ్. ఎలాగో ఇప్పుడు చెప్తాను, దీని వార్నింగ్ అని ఎలాగన్నానో చెప్తాను. ఇప్పుడు ఏమన్నాడు? పంట తేవాలని అన్నాడు. ఈ మెఫీబోషెతు ఎక్కడ భోజనం చేస్తాడు? ఏమని చెప్పాడు? పంట ఎందుకు తేవాలన్నాడు? నీ యజమాని కుమారునికి భోజనముకే ఆహారం కలుగునట్లు. నీ యజమాని భోజనానికి ఆహారం కావాలి కాబట్టి నువ్వు పంట తేవాలి. కానీ నీ యజమాని కుమారుడు ఎక్కడ ఉంటాడు? స్పెషల్ ఇంట్లో ఉండడు, ఎప్పుడు నా బల్ల దగ్గరే భోజనం చేస్తాడు. అంటే పంట సరిగ్గా తేకపోతే ఎవరికి అర్థమైపోద్ది? 2024లో 10 బస్తాలు పండాయి అనుకోండి, 2025లో 30 బస్తాలు పండాయి, 2026లో వర్షం బాగా పడింది, పంట అంతా బాగానే ఉంది, దేవునికి స్తోత్రం. కానీ 10 బస్తాలు వచ్చాయి. ఏమవుతుంది? సేబాకే తోలు తీసేస్తాడు దావి. ఎందుకు? లాస్ట్ టైం పంట పండలేదు. పోనీ ఇదేమైనా విడుదల సంవత్సరమా? 7వ సంవత్సరం కూడా కాదు, విడుదల సంవత్సరం కాదు. ఎందుకంటే వాళ్ళు 7వ సంవత్సరం పంట అయ్యారు, 7వ సంవత్సరం వాళ్ళు పంట అయ్యారు. 6 సంవత్సరాల పంట క్రమంగా రాకపోతే ఎవరికి పడతాయి దెబ్బలు? సేబాకి పడతాయి దెబ్బలు. కానీ ఎక్కడ భోజనం చేస్తాడు ఆయన? నా బల్ల దగ్గర వెళ్ళి తీసుకెళ్ళి అక్కడికి తీసుకెళ్ళి అంటే మీరు రావాలండి అంత లేదు. వాడు నా బల్ల దగ్గర ఉంటాడు, నాతోనే ఉంటాడు. నువ్వు మాత్రం పని చేయాలి అంటే ఆయన ఇక్కడ కూర్చుంటాడా? మేమే పని చేయాలా? నువ్వు చేయాల్సిందే. కూర్చుంటాడు ఎక్కడే. నా బల్ల యొద్దనంటే ఎవడో తెలుసా? నా కొడుకు. కానీ అతని ఆస్తి, అతని ఆశీర్వాదం మాత్రం దొంగతనం చేయడానికి ఎవరికి ఏమీ లేదు. నువ్వు నీ కుమారుని నీ దాసులు పంట చేయండి. 35 మంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 35 మంది పండించాలి. ఇప్పుడు మెఫీబోషెతు నీ గురించి ఎంతమందిని ఏర్పాటు చేస్తాడు తెలుసు దేవుడు? మామూలుగా ఏర్పాటు చేస్తాడు అనుకున్నారా? నీ గురించి ఎవరు ఏ సమయంలో ఎక్కడెక్కడ ఎవరైనా ఏర్పాటు చేయాలో అక్కడికి ఏర్పాటు చేస్తాడు. నేను బయటకు వచ్చే సమయంలో 9 దేవుడు ఏర్పాటు చేశాడు. 100 ఇచ్చారు, 100 ఇచ్చారు, 100 ఇచ్చారు, 100 ఇచ్చారు. బలగా ఏర్పాటు చేశాడు కదా దేవుడు. బయటకు వచ్చింది. ఇది మీకు ఈ సాక్ష్యం చెప్పాలి. 2 నెలల తర్వాత నాకు డబ్బులు ఎవరు పంపిస్తాడు? 2 నెలల తర్వాత డబ్బులు ఉండవు కదా. ఇప్పుడు
తల్లిదండ్రులు లేరు, సపోర్ట్ లేదు, బైబిల్ కాలేజ్కి వచ్చేసాం. వచ్చి రాగానే రాబోతే వచ్చాడు, రెడ్ షర్ట్ వేసుకున్న అది సాక్షి చెప్తా, మేము ఎప్పుడు అన్నాం అన్నారు. మన వాళ్ళకి రుజువు ఇప్పిస్తే అన్నాం దేవుని స్తోత్రం. ఇంత అయిపోయింది. ఒక నెల వరకు నాకు సబ్బులు ఉన్నాయి, బట్టల సబ్బులు ఉన్నాయి, తర్వాత పేస్ట్ అవన్నీ ఉన్నాయి. అందరు సాక్షులు ఏం చెప్తున్నారంటే, మాకు నిజం, అది గొప్ప సాక్ష్యాలు వారి. సబ్బు లేనప్పుడు నీళ్ళనే సంతూర్ సబ్బుగా అనుకుని, ఆ నీళ్ళే ఇదొక సంతూర్ సబ్బు, ఇటుపక్క తీసి ఇదొక లక్స్ సబ్బు, ఇదొక సింతాలు, అలా స్నానం చేసేవారు. సబ్బు రాసుకునేవారు కాదు, ఎందుకంటే అది సబ్బు లేదు కాబట్టి. వారు ఆ సాక్షులు చెప్తుంటే ఇక నా జీవితం కూడా వచ్చే నెల నుంచి అంతే కదా. మొక్కలు ఉంటాయి కదా, సబ్బు ముక్కలు పడేస్తే అవి ఏరుకుని ఉతుక్కోవాలి. ఆ పరిస్థితి. ప్రభా నీకు స్తోత్రం, నన్ను పిలిచావు. ఒక సాక్ష్యం కాదు, గుడ్డు తింటే ఈయన ప్రాబ్లం, ఈయనకి సమస్య ఉందంటే ఒక ఆయన అన్నాడు. ఎందుకంటే టైఫాయిడ్ 104, 105 ఉంది జ్వరం నాకు. కళ్ళు రెడ్గుండి, కళ్ళు ఏం తిన్నా వాంత అయిపోతుంది, ఏం తిన్నా. ఇక నాకు లేదు ఇంక జీవితం అనుకున్నాను. కానీ వచ్చిన ఆకలి విపరీతంగా అవుతుంది. ఎదురుగా చూస్తే గుడ్డు ఉండేది ఆ రోజు. అదేంటి, నేను హాస్టల్లో ఫస్ట్ రోజు వచ్చినప్పుడు గుడ్డే, బైబిల్ కాలేజ్ ఫస్ట్ రోజు వచ్చినప్పుడు గుడ్డే, ఈ ప్రాంతానికి ఫస్ట్ రోజు వచ్చినప్పుడు గుడ్డే, ఒక్క రెడ్డిగూడెం ప్రాంతానికి వెళ్ళినప్పుడే చికెన్. స్తోత్రం. అదే ఇప్పుడు చాలా జాగ్రత్తగా రండి మాట. గుడి తిండి చేస్తున్నాను కదా, ప్రభావం నన్ను సేవకు పిలిచో. నేనేం చేస్తాను, 10 రోజుల తర్వాత మళ్ళీ ఫీవర్ వచ్చింది, వాంతులు అయిపోతే ఎజ్రా గారు ఉన్నారు కదా, ఆయన చూపించాడు హాస్పిటల్కి. నన్ను హాస్పిటల్కి చూపించాడు ఆయన. దేవుని స్తోత్రం. మరి అక్కడ దేవుడు ఏర్పాటు చేసాడా? ఆ సమయంలో ఆయన ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత చిత్రం ఏంటంటే, ఒక ఆయన ఏర్పాటు చేశారు. ఆయన రావాల్సింది మొన్న, కానీ రాలేదు. దేవుని స్తోత్రం. ఏదేమైనప్పటికీ ఆయన ఏర్పాటు చేసిన తర్వాత అప్పుడు దేవుడు ఇలా కాదురా, ఇంకో కుటుంబం ఇచ్చేతను, ఒక కుటుంబాన్ని ఇచ్చాడు. ప్రతి నెల నా సబ్బు అయిపోయింది అంటే చాలు, రంగే పరిగెడుతున్నారు వాళ్ళు, తీసుకొస్తున్నారు. మా పిల్లోడు అంటే మా పిల్లోడు. స్వర్ణమ్మ గారికి వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? ఓకే, నిన్ను వివాహం చేసుకున్నాడు, కానీ ఎప్పటికైనా ఆయన మా పిల్లోడే, ఇది గుర్తుపెట్టుకో. ఎప్పటికైనా ఆయన మా పిల్లోడే. నువ్వు చేసుకున్నావు కాబట్టి ఇక మేము మీ జోలికి ఏం రావట్లేదు. ఎప్పటికైనా గుర్తుపెట్టుకో, వాడు మా పిల్లోడు అని వాళ్ళు. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క టైంలో నీ కోసం సేవకుల్ని ఏర్పాటు చేస్తూనే ఉంటాడు. నేను ఎందుకు నా జీవిత సాక్ష్యం చెప్పాను, మీ జీవితంలో కూడా ఉండొచ్చు కాక, కానీ ఎందుకు చెప్పాను తెలుసా? కానీ బలపడతాం, మనకు ఖచ్చితంగా వస్తుంది. ఈరోజు మనకు ఒక అవసరత ఉంది, దాని అవసరత తీరే క్రమం వస్తుంది. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకుంటే, సోమరులుగా బద్దకస్తులకి రెండూ ఉండదు. అస్సలు నచ్చరంట దేవునికి. సోమరులు నచ్చుతారు, దేవునికి నచ్చరు అస్సలు. ఎప్పుడైనా దేవుని కోసం నిలబడండి, దేవునికి భయం కలుగుందా. ముందుకు వెళ్ళిపోతాం. నా ఏలిన వాడు ఒక రాజు తన దాసునికి ఆజ్ఞ అంతటి చెప్పున, నీ దాసునే నేను చేసేదని సేబా రాజుతో కాగా, మెఫీబోషెతు రాజు కుమారుల్లో ఒకడైనట్టుగా రాజు బల్ల ఎద్దనే భోజనం చేయుచుండెను. మెఫీబోషెతునకు ఒక చిన్న కుమారుడుండెను, వాని పేరు మీకా. మరియు సేబా ఇంట్లో కాపురమున్న వారందరూ మెఫీబోషెతునకు దాసులుగా ఉండిరి. ఎలాగొన్నారంటమ్మా? దేవుడు కొడుకునిచ్చాడు. ఆశీర్వాదం. దేవుడు ఎవరినిచ్చాడు? కొడుకునిచ్చాడు. దేవుడు నాకు కొడుకునిచ్చాడు. నాకు పుట్టినప్పటికీ నిజంగా అందుకే నేను దేవుడిని ప్రశ్నించగలను. నేను మోకలేసాను, నా ప్రార్థన ఏదో, ఆయన ఉదయం లేచిన తర్వాత, ప్రభువా ఈ దినాన్ని ఇచ్చినందుకు వందనాలు, నీకు స్తోత్రాలు. ఈ దినాన్ని చూడలేని వారు ఎంతో మంది ఉన్నారు. ఇది నా ప్రార్థన ప్రారంభం. కానీ దేవుడు ఆ రోజు వెళ్ళి అభిషేకించు. ఇదేంటి ప్రభా, ఇలాంటివన్నీ నాకు చెప్పొద్దు ప్రభా, వాళ్ళు అంగీకరించరో నాకు తెలియదు ప్రభా, ఇదో బాధ, ఇదో తలకాయ నొప్పి. అవును కదా, నాకు తెలియదు కదా పరిపూర్ణంగా సమర్పణ కలిగిన జీవితాలు, సమర్పణతో కూడిన జీవితాలు అని నాకు తెలియదు కదా. అంతేనా? తెలీదా? తెలియకపోవచ్చు ఆ సమయంలో. ఇప్పుడంటే చెప్పగలను ఎవరు ఏంటని. మెఫీబోషెతుకి దేవుడు ఎవరిచ్చారు? కుమారుని. నీకు కూడా కుమారుని ఇస్తాడు దేవుడు. మీకు కూడా కుమారుని ఇస్తాడు. ఆమేన్.
ఆశీర్వాదం ఇస్తాడు. దాని అర్థం అది. మీకా ఇప్పుడు సేబ వాళ్ళందరూ ఎలాగన్నారు? దాసులుగా ఉండేది. మెఫీబోషెతు యెరూషలేములో కాపురం ఉండి, నాకు ఈ మాట, ఎక్కడ కాపురం ఉన్నాడు? ఆశీర్వదింపబడిన స్థలంలో కాపురం ఉన్నాడు. దేవుని మందిరం ఏర్పాటు చేయబడిన స్థలంలో కాపురం ఉన్నాడు. దేవుని యొక్క రాజ్య పట్టణంలో కాపురం ఉన్నాడు. ఎక్కడ కాపురం ఉన్నాడు మెఫీబోషెతు అంటే? యెరూషలేములో కాపురం ఉండి సదాకాలము రాజు బల్ల యొద్ద భోజనము చేయుచుండెను. అతని కాళ్ళు రెండును. గుర్తుపెట్టుకోండి, నీ బలహీనత నీకు ఉంది, కానీ ఆశీర్వాదం లేకుండా ఉండదు. యేసు నామమున మనందరం దీవింపబడుదుము గాక. ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం.